ఆసుపత్రిలో చాలా బిజీగా ఒత్తిడిలో ఉన్న రోజుల్లో కానీ కష్టమైన వార్తలు విన్నప్పుడు కానీ నా కడుపు ముందే స్పందిస్తుంది. ముడుచుకుపోవటం, ఎసిడిటీ, ఆకలి తగ్గిపోవడం కూడా జరుగుతూ ఉంటుంది. అందుకు కారణం ఏంటో ఇవాళ మీకు చెప్తాను. ఒత్తిడి అనేది మెదడు పేగు సంబంధాన్ని ప్రభావితం చేస్తుంది. ఒత్తిడి హార్మోన్స్ అంటే కార్టిసాలు, ఎడ్రినాలిన్ పేగుల్లో యాసిడ్, కదలికలు, రక్త ప్రవాహాన్ని కూడా మారుస్తాయి. దీంతో కడుపు ముడుచుకుపోవడం, వాపు, గుండెల్లో మంట, జీర్ణ సమస్యలు, మల సమస్యలు కూడా వస్తాయి. అలాగే దీర్ఘకాలిక ఒత్తిడి ఉన్నట్టయితే గ్యాస్ట్రైటిస్, ఐబిఎస్, అల్సర్స్ కూడా పెరిగిపోతాయి. సో ఒత్తిడిలో కూడా మన పేగు బాగుండాలంటే ఏం చేయాలో తెలుసా? లోతుగా శ్వాస తీసుకోండి, అంటే ప్రాణాయామం. పని మధ్యలో చిన్నగా నడుస్తూ ఉండండి. భోజనం తప్పించకుండా సమతుల్యంగా తినండి. నెమ్మదిగా నములుతూ తినండి. టీవీ లేదా ఫోన్ చూడకండి. తగినంత నీరు కూడా తాగుతూ ఉండండి. చక్కగా నిద్రపోండి. చిన్న చిన్న విశ్రాంతులు కూడా తీసుకోండి. అలాగే ఒత్తిడిని తగ్గించడానికి ధ్యానం చేయండి. మీ భావాలు రాసుకోండి. ఎవరైనా మిత్రుడితో పంచుకోండి. ఇలా చేస్తే మీ పేగు ఆరోగ్యం చాలా బాగుంటుంది. మనసు మీద, శరీరం మీద ఒత్తిడి కూడా తగ్గుతుంది.